ఆదివారం రోజు సరిగ్గా ఉదయం 11 గంటల సమయంలో దేవిశ్రీ తన తండ్రితో చివరిసారిగా ఫోన్ కాల్లో మాట్లాడిందని, ఆ తర్వాత ఎన్నిసార్లు కాల్ చేసినా ఆమె ఫోన్ కలవలేదని చెప్పి వాళ్ళు చాలా ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంత దారుణం జరిగిందని తెలిసి మొత్తం కుటుంబం కూడా తీవ్రంగా కుంగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి స్క్రీన్లో ఆ కుటుంబ సభ్యులు ఎంత ఆవేదనగా, అంటే అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కూతురు ఈ విధంగా దూరం అయిపోయేసరికి, ఆమె మంచిగా చదువుకుంటుంది, పై చదువులు కానీ బెంగళూరు వెళ్ళింది, రాష్ట్రం కానీ రాష్ట్రం పోయి అక్కడ చదువుకుంటుంది, ప్రతిరోజు ఫోన్ చేసి మాట్లాడుతుంది, నాకు ఇక్కడ అంతా బాగానే ఉంది డాడీ, ఇక్కడ నాకు అంతా బాగానే ఉందమ్మా, అంతా బాగుంది, ఇక్కడ చదువు బాగా చెప్తున్నారు, మంచి ఫుడ్ ఉంది, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇలా మాట్లాడే కూతురు ఒక్కసారిగా హత్య గావించబడింది, చంపేశారు అన్న వార్త విని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కూలబడిపోయారు. చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఎరుగు పొరుగు వాళ్ళు కూడా, ఆ ఇంటికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఆమెతో ఉన్నటువంటి జ్ఞాపకాలు తలుచుకుంటున్నారు. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు ఎంత ఆప్యాయంగా పక్కింటి వాళ్ళని కూడా అక్క అని చెప్పి, పెద్దమ్మ అని చెప్పి అందరూ పిలుచుకుంటూ చాలా సంతోషంగా ఆడుతూ పాడుతూ కనిపించే అమ్మాయి, అంత మంచి అమ్మాయి, చదువుకోవటానికి వెళ్ళిన అమ్మాయి, ఏదైనా అక్కడ చంపేశారా? అంత దారుణంగా కొట్టి చంపారా? ఏం పాపం చేసింది? ఎందుకింత దుర్మార్గంగా ప్రవర్తించారు? ఒక అమ్మాయి రాష్ట్రం బయట ప్రాంతాలకు వెళ్తే ఈ విధంగా చేస్తారా అని కుటుంబం మొత్తం కూడా రోధిస్తూ ఉన్నారు, చుట్టుపక్కల వాళ్ళు కూడా రోధిస్తూ ఉన్నారు. ఒక్కసారి చూడండి అక్కడ పరిస్థితి. తెల్లారి 9:30 ఫోన్ చేసి లాస్ట్ గా చేసింది. ఏం చేస్తున్నావు ప్రాజెక్ట్ వర్క్ చేస్తానండి, ప్రాజెక్ట్ వరకు వెళ్ళిపోయిందప్ప, మీరు చెప్పదమ్మా. కదా మీరు సాటర్డే నైట్ 10 o'clock వరకు మాట్లాడిందండి మాతో వీడియో కాల్. మా సిస్టర్ ఎప్పుడు కానీ బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, జ్యూస్కి వెళ్ళినా, ఆఖరికి బేకరీకి వెళ్ళినా కాల్ చేసి చెప్తుంది. అలాంటిది సండే నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇంట్లో నేను కాల్ చేయలేకపోయినాను. మా డాడీ కాల్ చేసినారంట 10 o'clock 9:45 ఆ మధ్యలో మాట్లాడినారు. ఏం చేస్తున్నావు అంటే అసెంబ్లీలో వస్తున్నానని చెప్పింది. సరే వెళ్ళి టిఫిన్ తినమని మా డాడీ చెప్తున్నారు. సో ఓకే అని చెప్పి కాల్ కట్ చేసింది. మళ్ళీ ఏమైందో ఏమో తెలీదు. మా డాడీ 12:30 నుంచి ట్రై చేసి